Hello dear students, welcome back to HeadyHunt online teaching for reasoning. Today we are going to discuss about Venn diagrams. It's a continue class. So have a look at direction number 13 to 17. So answer the following questions on the basis of the following diagram and this figure. Triangle denoted as doctor. So triangle denoted as a doctor. Okay. So triangle means what I am given? Doctor. Okay. Already given doctors. Next one, circle denoted as a players, circle nothing but players. So triangle, doctor, circle, players, and rectangle denoted as a artist. Rectangle indicates artist. So different numbers are given among as well as structure. So besides, clearly we have to observe. So ikkada numbers kuda indulo mention chesaru, but which type of questions are asking? Have a look at question number 13. How many artists are players too? So artists players అయ్యేవాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు క్లియర్లీ. సో ఆర్టిస్ట్ ఇండికేట్స్ రెక్టాంగిల్, ప్లేయర్స్ ఇండికేట్ సర్కిల్. సో రెక్టాంగిల్కి సర్కిల్తో ఉన్న ఆ ఇంటర్ రిలేషన్ అనేది మీరు తీసుకురావాలి. బట్ బిఫోర్ దట్ ఆల్ త్రీ హ్యావింగ్ త్రీ, ఇక్కడ త్రీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ త్రీ ఇండికేట్స్ డాక్టర్స్, ఆర్టిస్ట్ అండ్ ప్లేయర్స్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఆర్టిస్ట్తో పాటుగా ప్లేయర్స్ అనేటప్పుడు సో మీరు చాలామంది 22 అనుకుంటారు. 22 ప్లస్ 3 కూడా యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ 22 ప్లస్ 3, ఆన్సర్ ఈస్ 25 అవుతుంది. ఎందుకంటే బికాస్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్ టు. ఆర్టిస్ట్ హౌ మెనీ ఆర్టిస్ట్ టు ప్లేయర్స్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఆర్టిస్ట్ అండ్ ప్లేయర్స్ 22 ప్లస్ 3 ఆల్ 3 టుగెదర్ 3 అవుతుంది కాబట్టి ఆ 3 కూడా యాడ్ చేయాలి. సో ఆర్టిస్ట్ ప్లేయర్స్ అయ్యేవాళ్ళు 22 ప్లస్ 3 యాజ్ వెల్ యాజ్ ప్లస్ 3. సో 3 అనేవాడు ఆర్టిస్ట్ ప్లేయర్స్ కూడా అవుతారు కాబట్టి 22కి 3 యాడ్ చేయాలి. ఆన్సర్ 25. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. హ్యావ్ ఎ క్వశ్చన్ నెంబర్ 14. హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ నెయిదర్ ప్లేయర్ నార్ డాక్టర్స్. క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ ఆర్టిస్ట్. హౌ మెనీ నెయిదర్ ప్లేయర్ నార్ డాక్టర్స్ అంటే ప్లేయర్స్ కాకూడదు, డాక్టర్స్ కాకూడదు. బట్ ఎవరవ్వాలి? ఓన్లీ ఫర్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్కి సంబంధించింది ఓన్లీ మాత్రమే మీరు తీసుకోవాలి. సో ఆర్టిస్ట్లు ఎంతమంది ఉన్నారండి? 30 మెంబర్స్, ఓన్లీ 30 మెంబర్స్. దిస్ ఇండికేట్స్ ఓన్లీ ఫర్ ఆర్టిస్ట్ బికాస్ ఆల్రెడీ గివెన్ నైదర్ ప్లేయర్స్ నాట్ డాక్టర్స్. సో ఆర్టిస్ట్లు అయ్యేవాళ్ళు ఓన్లీ 30 అంటే ఓన్లీ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ ఓన్లీ ఫర్ రెక్టాంగిల్. బట్ ఇవి మీరు కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే నైదర్ ప్లేయర్స్ నాట్ డాక్టర్స్ అంటే సర్కిల్లో ఉండేది ఏది ఆర్టిస్ట్ కాదు, అలాగే ట్రయాంగిల్లో ఉండే ఏది ఆర్టిస్ట్ కాదు అంటే ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి ఓన్లీ ఫర్ ఆర్టిస్ట్. సో ఇన్సైడ్లో ఇది ఉండేదే ఓన్లీ 30 ఇండికేట్స్ ఓన్లీ ఫర్ ఆర్టిస్ట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 15. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ ప్లేయర్స్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ అంటే ఆల్ 3 టుగెదర్. సో హౌ మెనీ డాక్టర్స్ ఆర్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్. సో హౌ మెనీ డాక్టర్స్ ఆర్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్ క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో క్లియర్లీ ఇన్ దిస్ క్వశ్చన్ so all 3 together have 3 members because 3 indicates players, artist and doctors. This is called intersection part among all. Okay na? Option B is the right answer. So question number 16. How many doctors are neither artist nor players? Question what I am asking, how many doctors are neither artist nor players. Neither nor ante rendu kaagudadu, only for doctors but neither artist nor players. Clearly we have to observe in that Venn diagram. Question what I am asking, only for doctors ante only doctors here indicates what, only for triangle and triangle మాత్రం అవ్వాలి. బట్ నైదర్ ప్లేయర్స్ నార్ ఆర్టిస్ట్ అంటే ప్లేయర్స్ అంటే సర్కిల్లో ఉండేవాళ్ళు ఎవరూ కాదు, అలానే యాజ్ వెల్ యాజ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు ఎవరూ కాదు అంటే ఓన్లీ ఫర్ 27 మెంబర్స్. సో 27 మెంబర్స్ ఓన్లీ ఫర్ డాక్టర్స్. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? బి ఈజ్ రైట్ ఆన్సర్. So let's go to question number 17. How many players are neither artists nor doctors? Only question what I am asking, players. Neither artists nor doctors. Only players asking. So players here indicates what? So players nothing but clearly it's represented with circle. So circle indicates players. Only players asking. But clearly question what I am asking, neither artist. Nothing but artist, nothing but rectangle ఉండేవాళ్ళు ఎవరు కాకూడదు. అలానే యాజ్ వెల్ యాజ్ నా డాక్టర్స్, నాట్ డాక్టర్స్ నథింగ్ బట్ ట్రయాంగిల్ ఉండేవారు ఎవరు కాకూడదు అంటే ట్రయాంగిల్ ఫెయిల్ అవుతుంది, ఇక్కడ రెక్టాంగిల్ ఉండేది అంటే ఓన్లీ ప్లేయర్స్ అనేది 25 అవుతుంది. అంటే 25 అనేది ఓన్లీ ప్లేయర్స్ అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ప్లేయర్స్ ఇండికేటెడ్ విత్ సర్కిల్, బట్ సర్కిల్లో ఉండేవి ట్రయాంగిల్ కూడా ఉంది కాబట్టి నైదర్ డాక్టర్స్ నార్ ఆర్టిస్ట్ అనేటప్పుడు ఇది మీకు తీసుకోకూడదు. ఓన్లీ ప్లేయర్స్ 25.
Option D is the required answer. Is it clear? So let's go to question number, direction number 18 to 22. The following question is based on the given diagram. So this is a given diagram. So the figure is used as a RS. Triangle is for honest people. Triangle indicates honest people. So honest, triangle indicates honest people. Next circle indicates, triangle indicates honest people, it's over. Next circle indicates literate. Circle indicates literate, okay na? Literate people. Next one, square indicates hard working people. Square, this is a square. Square indicates hard working people. Square indicates hard working people. Next one. And final, rectangle is for poor people. Rectangle indicates poor people. So clearly poor people. Clear? The diagram represented the number of different types of people. Look at the diagram attentively and answer for the following questions. Clearly, so already given the defines, okay na, here only it is a combination of 4 mensuration symbols. So first one, triangle indicates honest, circle indicates literate, and square indicates hardworking people, and final rectangle indicates poor people. So ఈ క్వశ్చన్లో మీరు ఫస్ట్ది గెస్ చేయవలసింది ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆల్ 4 హ్యావింగ్. సో అన్ని 4లో ఈ 1 ఉంటుంది చూసారా. సో ఈ 1లో మనకి ఏం కనిపిస్తుందంటే ఆల్ 3. క్లియరా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూసారా, 1 ఇండికేట్స్, 1 అనేది సర్కిల్లో ఉంది, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, అంటే ఆల్ హ్యావింగ్ 4, దట్ ఇండికేట్స్ 1. ఓకేనా? ఇండికేట్ బై 1. So which type of question are asking? First question, 18th question. Number of those people who are poor, hardworking and literate. What I am asking? Number of those people who are poor, hardworking and literate is. అంటే ఈ మూడిట్లకి సంబంధించి అడుగుతున్నారండి. Poor, hardworking, literate. Poor nothing but rectangle, hardworking square and literate circle. అంటే ఈ క్వశ్చన్లో హానెస్ట్ తప్పించి అన్నీ అడుగుతున్నారు. సో హానెస్ట్ తప్పించి అన్నీ అడుగుతున్నారంటే క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో హానెస్ట్ అంటే ఇక్కడేం ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ ఒకసారి మీరు జస్ట్ అది పక్కన పెట్టండి. సో స్క్వేరు, రెక్టాంగిల్ అండ్ సర్కిల్తో మీకు ఇంటర్సెక్షన్ అయ్యే పార్ట్ ఏంటంటే ఈ 4 అండి. చూసారా, ఈ 4 అనేది సర్కిల్లో ఉంటుంది. 4 సర్కిల్లో లేదు కదా, సర్కిల్ అవ్వాలి, ఎందుకంటే లిటరేట్ కూడా అడిగారు. చూసారా, పూర్, హార్డ్ వర్కింగ్ అండ్ లిటరేట్ అవ్వట్లేదు, 4 అవ్వట్లేదు, రైట్. సో ఇక్కడ ఏముంది, మూడిట్లో 9 చూసారా, ఈ 9 సర్కిల్లో ఉంది, అండ్ నెక్స్ట్ వన్ రెక్టాంగిల్లో ఉంది, నెక్స్ట్ హార్డ్ వర్కింగ్ అంటే స్క్వేర్లో ఉంది, అంటే 9. బట్ ఈ దీంతో పాటుగా 1 కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే 9 ఇండికేట్స్ ఆల్ 3 ప్లస్ 1 ఇండికా ఆల్ 4 హ్యావింగ్. ఓకేనా? అంటే ఆ 4 అంటే ఇంటర్సెక్షన్ ఈ 1 అనేది మొత్తం 10 అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. So once I am explain that number of those people are poor, hardworking and literate. అంటే clearly indicates, the 9 indicates what? So poor, hardworking, literate. ఎందుకంటే ఈ 9 దేనిలో బౌండ్ అయింది చూసారా, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అండ్ సర్కిల్. బట్ ఈ క్వశ్చన్లో హానెస్ట్ సంబంధించి ఇవ్వలేదు. బట్ 1 ఇండికేట్స్ వాట్? ఆల్ 4 హ్యావింగ్ 1 కదండి. సో 1 అనేది ఆ 4గిట్లకి సంబంధించిన కామన్ నెంబర్. సో 9 అనేది దీస్ లిటరేట్, హార్డ్ వర్కింగ్, పూర్కి సంబంధించి, అంటే 9 + 1 అనేది మీరు యాడ్ చేయాలి. ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్ 10. నెంబర్ ఆఫ్ దోస్ పీపుల్. ఓకేనా? క్లియరా? రైట్. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 19. నెంబర్ ఆఫ్ దోస్ పీపుల్ హు ఆర్ నెయిదర్ లిటరేట్ నాట్ పూర్ బట్ హానెస్ట్ అన్నారు. చూసారా, నెయిదర్ అన్నారంటే లిటరేట్ కాకూడదు, పూర్ కాకూడదు, బట్ హానెస్ట్ అవ్వాలి. బట్ హానెస్ట్ అంటే హానెస్ట్ సంబంధించింది ఏంటని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో. సో క్లియర్లీ నెంబర్ ఆఫ్ దోస్ పీపుల్ నెయిదర్ లిటరేట్ కాకూడదు, పూర్ కాకూడదు, బట్ ఎవరు అవ్వాలి? హానెస్ట్ అవ్వాలి. లిటరేట్ కాకూడదు, పూర్ కాకూడదు, దట్ మీన్స్ సర్కిల్ ఇండికేట్స్ లిటరేట్, పూర్ ఇండికేట్స్ రెక్టాంగిల్. సో లిటరేట్ కాకూడదు, పూర్, బట్ ఏమవ్వాలి? హానెస్ట్ అవ్వాలంటే ఓన్లీ స్క్వేర్ అవ్వాలి. అంటే ఇందులో ఉండే కామన్ ఎలిమెంట్స్ సర్కిల్ అండ్ రెక్టాంగిల్ మీరు ముందు ఎలిమినేట్ చేయాలి. సర్కిల్లో ఉండంటే ఈ మొత్తం ఈ నెంబర్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి, జస్ట్ లైక్ దట్. సర్కిల్లో ఉండే ఇవన్నీ కూడా నెయిదర్ అన్నారు కదా, నెయిదర్ లిటరేట్ నార్ పూర్. చూసారా, నెయిదర్ లిటరేట్ నాట్ పూర్, ఇవన్నీ ఫెయిల్ అవుతాయి. బట్ ఏమన్నాలి? ఓన్లీ ఆనెస్ట్ అవ్వాలన్నాడు. ఆనెస్ట్ అవ్వాలంటే ఓన్లీ మీకు ఏం కావాలి? ఓన్లీ ఫర్ ట్రయాంగిల్. సో ఇవి మీరు ఎలిమినేట్ చేశాక ట్రయాంగిల్లో వచ్చేవి ఏంటంటే మనకి
చూసారా, ఇవన్నీ మీకు ఎలిమినేట్ అయిపోయాయి. లిటరేట్ పూరు క్లియర్ అయిపోయాయి. బట్ క్వశ్చన్ ఏమడిగంటే ఓన్లీ ఫర్ హానెస్ట్. హానెస్ట్ ఇక్కడ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఇందులో ఉండేవన్నీ ఎలిమినేట్ అవుతున్నాయి అంటే ఈ 1 2 3 4 5 ఈ 5 నెంబర్స్ ఇంక్లూడింగ్ 6 నెంబర్స్ 10తో పాటుగా ఇవన్నీ ఇందులో ఉన్నాయి, పూర్లో ఉన్నాయి. పూర్ కాకూడదు, లిటరేట్ కాకూడదు. పూర్ కాకూడదు అంటే ఇవన్నీ కాకూడదు, లిటరేట్ కాకూడదు, ఇవన్నీ కాకూడదు. అంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ లైక్. సో లిటరేట్ అంటే సర్కిల్ కదండి, చూసారా, సర్కిల్ నెయిదర్ లిటరేట్ నార్ పూర్ అంటే ఇవన్నీ ఫెయిల్ అవుతాయి. ఓన్లీ ఫర్ ఆనెస్ట్ అంటే ఓన్లీ హానెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఏమున్నాయి చూసారా, 5. సో 5 అనేది హానెస్ట్. బట్ ఈ 3కి సంబంధించింది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 అనేది ఏమవుతుంది, హార్డ్ వర్కింగ్ అవుతుంది. అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నారో ఒకసారి చూసుకోవాలి మీరు క్లియర్లీ. నెంబర్ ఆఫ్ దోస్ పీపుల్ హూ నెయిదర్ లిటరేట్ నార్ పూర్ బట్ హానెస్ట్. హానెస్ట్ అంటే చాలామంది 5 అని చెప్పేస్తారు, బట్ ఈ క్వశ్చన్లో ఆ 3 కూడా యాడ్ చేయాలి. సో 5 + 3 = 8. బికాస్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, నెయిదర్ లిటరేట్ నార్ పూర్ అంటే సర్కిల్ అండ్ రెక్టాంగిల్లో ఉండేది ఏది కాదని తెలుస్తుంది. బట్ ఆనెస్ట్ అవ్వాలి. ఆనెస్ట్ అంటే 5 అనుకుంటారు, కాదు, 5తో పాటు 3 ఉంది. ఈ 3 ఏంటండి, హార్డ్ వర్కింగ్, బిట్వీన్ హార్డ్ వర్కింగ్ అండ్ ఆనెస్ట్. అంటే ఆనెస్ట్ అనేటప్పుడు హార్డ్ వర్కింగ్ కూడా యాడ్ చేయాలి మీరు. కండిషన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, ఓన్లీ నెయిదర్ లిటరేట్ నార్ పూర్ బట్ ఆనెస్ట్. ఆనెస్ట్ నథింగ్ బట్ 5 + 3. సో 5 + 3 8 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా? Have a look at question number 20. Number of people who are neither hard working nor literate but honest. Number of people neither hard working nor literate, that means but honest. అంటే హార్డ్ వర్కింగ్ కాకూడదు, లిటరేట్ కాకూడదు. నెయిదర్ నార్, దట్ మీన్స్ హార్డ్ వర్కింగ్ కాకూడదు, లిటరేట్ కాకూడదు, బట్ హానెస్ట్ అవ్వాలి. ఓన్లీ ఆనెస్ట్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఒకసారి చూద్దాం. సో క్లియర్లీ ఈ క్వశ్చన్లో చూసారా, క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, నెయిదర్ హార్డ్ వర్కింగ్ నార్ లిటరేట్. నెయిదర్ హార్డ్ వర్కింగ్ నార్ లిటరేట్. సో హార్డ్ వర్కింగ్ ఇండికేట్స్ స్క్వేర్ కదండి, అంటే స్క్వేర్ అవ్వకూడదు. ఈ టోటల్ స్క్వేర్లో ఎవరు రారు. నెయిదర్ హార్డ్ వర్కింగ్ నార్ లిటరేట్ అంటే నార్ లిటరేట్ నథింగ్ బట్ సర్కిల్లో ఉండేవాళ్ళు కాదు. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ బట్ హానెస్ట్ అన్నారు. నెయిదర్ లిటరేట్ నార్ ఓకే, బట్ ఆనెస్ట్ అడుగుతున్నారు. ఓకేనా, ఆనెస్ట్ అంటే 5. ఓకేనా. సో ఈ క్వశ్చన్లో చూసారా, నెయిదర్ హార్డ్ వర్కింగ్ అంటే స్క్వేర్లో ఏ నెంబర్ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాదు. నార్ లిటరేట్ అంటే లిటరేట్ అంటే స్క్వేర్లో ఉండేది ఎవరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కాదు. సో రెడ్ మార్క్తో నేను నోట్ చేశాను. హానెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి. హానెస్ట్ అనేటప్పుడు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే హానెస్ట్లో ఎలా ఉన్నారు చూసారా, ఇది ఓన్లీ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ హానెస్ట్. హానెస్ట్లో ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో స్క్వేర్లో ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయాయి, 4 3 1 2. సో సర్కిల్లో 2 1 6 ఎలిమినేట్ అయిపోయాయి. అని ఇవన్నీ కూడా అంటే ఇందులో ఉండే ఓన్లీ 5 ఇండికేట్స్ అవుతున్నాయి. అంటే 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? సో ఓన్లీ హానెస్ట్కి సంబంధించింది అడుగుతున్నారు. సో హానెస్ట్ బికాస్ బిఫోర్ దట్ వాట్ ఐమ్ ఆస్కింగ్ నెయిదర్ హార్డ్ వర్కింగ్ నార్ లిటరేట్. నెయిదర్ హార్డ్ వర్కింగ్ నథింగ్ బట్ స్క్వేర్లో ఉండేది ఏది కాదు. అలానే నార్ లిటరేట్ అంటే సర్కిల్లో ఉండేది ఏం కాదు. ఓన్లీ హానెస్ట్లో ఇంకేమున్నాయి, ఓన్లీ ఇందులో ఒక 5 ఉంది కాబట్టి ఆ 5 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 21. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ పూర్, లిటరేట్, హార్డ్ వర్కింగ్ అండ్ ఆనెస్ట్, ఆల్ 4 ఇండికేట్స్ విచ్ నెంబర్ ఇన్ దట్ వెన్ డయాగ్రామ్. పూరు, లిటరేట్, హార్డ్ వర్కింగ్, ఆనెస్ట్, మనకి ఒకే ఒక నెంబర్ ఉంది, అదేంటంటే జస్ట్ 1. సో ఈ 1 మీరు తీసుకున్నారనుకో, 1 ఏంటి, వీళ్ళు హార్డ్ వర్క్ అవుతారు ఎందుకంటే స్క్వేర్లో ఉంది. లిటరేట్ అవుతారు సర్కిల్లో ఉంది. నెక్స్ట్ పూర్ కూడా అవుతారు ఎందుకంటే రెక్టాంగిల్ ఉంది. అండ్ హానెస్ట్ కూడా అవుతారు ఎందుకంటే ట్రయాంగిల్లోకి ఉంది. సో దిస్ ఈజ్ అ కామన్ టర్మ్. సో 1 ఇండికేట్స్ పూర్, లిటరేట్, హార్డ్ వర్కింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హానెస్ట్. ఆప్షన్ A ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 22. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ ఆస్కింగ్ బట్ నెయిదర్ లిటరేట్ నార్ పూర్. సో లిటరేట్ పూర్ కాకూడదు, ఓన్లీ హార్డ్ వర్కింగ్ అవ్వాలి. సో క్లియర్లీ హార్డ్ వర్కింగ్ ఇండికేట్స్ హియర్. హార్డ్ వర్కింగ్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే స్క్వేర్లో ఉండేది మాత్రమే కన్సిడర్ చేయమన్నారు. బట్ బిఫోర్ దట్ 2 కండిషన్ గివెన్. వాట్ ఐమ్ గివెన్, నెయిదర్ లిటరేట్ నార్ పూర్. నెయిదర్ లిటరేట్ అంటే స్క్వేర్ అవ్వకూడదు, స్క్వేర్లో ఉండేది ఏ నెంబర్ కూడా ఈ ఆన్సర్కి అవ్వదు. నార్ పూర్ అండ్ నథింగ్ బట్, సో రెక్టాంగిల్లో ఉన్నది కూడా ఫెయిల్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఓన్లీ హార్డ్ వర్కింగ్ అడుగుతున్నారు. హార్డ్ వర్కింగ్ ఏముంది ఇంకా చూసారా, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే హార్డ్ వర్కింగ్ ఎవరు అవుతున్నారు,
అందులో వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. ఈ సర్కిల్లో ఎలిమినేట్ అంటే హార్డ్ వర్కింగ్లో ఇంకొన్నది ఏంటి, ఓన్లీ 3 కదండి. సో 3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? అంటే మీరు నార్మల్గా వెన్ డయాగ్రామ్ అనేది కాన్సెప్ట్ చాలా ఈజీ. క్వశ్చన్లో జస్ట్ మీరు అటెన్షన్తో చేసి క్వశ్చన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అంటే హార్డ్ వర్కింగ్ మాత్రం అవ్వాలి, ఓన్లీ హార్డ్ వర్కింగ్. బట్ నెయిదర్ లిటరేట్ నార్ పూర్ ఈజ్, నెయిదర్ లిటరేట్ నార్ పూర్. నెయిదర్ లిటరేట్ అంటే ఏంటి, లిటరేట్ అంటే సో సర్కిల్లో ఏ నెంబర్ కూడా ఈ ఆన్సర్ కాదు. నార్ పూర్, సో ట్రయాంగిల్లో కూడా ఓన్లీ హార్డ్ వర్కింగ్కి ఎవరు వచ్చారు చూసారా, ఇదే. ఇంకా ఇందులో మిగిలేదు ఓన్లీ 3. ఆ 3కి చూడండి, ఈ రెక్టాంగిల్కి సర్కిల్కి సంబంధం లేదు. సో ఇవన్నీ కూడా రెక్టాంగిల్ సర్కిల్ ఉన్నాయి, 4, 11, 1, 9, 2, 8, 6. బట్ 3 అంటే ఓన్లీ ఫర్ హార్డ్ వర్కింగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ ద వెన్ డయాగ్రామ్. సో ఐ విల్ డిస్కస్ యూ లేటర్ ఇన్ సెకండ్ పార్ట్, దట్ ఈస్ మోడల్ 2. ఓకేనా? I will take in my next video. Thank you. Have a nice day.